హత్యలకు దారితీస్తున్న చిన్న వివాదాలు, క్షణికావేశంలో తప్పులు కంట్రోల్ అవని కోపం చివరకు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? మీ ప్రాణం లాంటి వారి ప్రాణం ఇక మీరు చేస్తున్నటువంటి వాళ్ళది కాదా? వారు కూడా మనుషులే కదా, వారికి ఓ ఫ్యామిలీ ఉండదా? ఎందుకింత చిన్న వివాదాలకు కోపాలు, హత్యలు, ఆత్మహత్యలు? ఇంకా ఆపరా? ఇంకా మారరా అంటే మారము అంటున్నాయి కొన్ని ఘటనలు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే జరిగింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం వెలిగండ్లలో చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఓ ఇద్దరి మధ్య వైన్ షాపు వద్ద చిన్న వివాదం స్టార్ట్ అయింది. ఆ వివాదం కాస్త ఓ మనిషిని హత్య చేసే వరకు వెళ్ళింది. వెంబడించి మరీ హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. 2 రోజుల క్రితం తూర్పు ఎర్రబల్లి వైన్ షాపు వద్ద వాటర్ బాటిల్ వద్ద కొండయ్య కొడుకుకు మరో వ్యక్తికి మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఆదివారం 25వ తారీఖు నాడు బ్రాందీ షాప్ దగ్గర యామల సుధాకర్ అనే అబ్బాయి దగ్గర ఘర్షణ జరిగింది. ముగిసిపోయిన తర్వాత ఎలిగెళ్ళ గ్రామానికి కొండయ్య అనే వ్యక్తి, కందవరపు కొండయ్య అనే వ్యక్తి బయలుదేరిన తర్వాత మార్గ మధ్యలో ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత కూడా ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేసి అక్కడ కూడా అటకాయించి కొట్టడం జరిగింది. మళ్ళా ఎర్రబల్లికి తీసుకునే సమయంలో మార్గ మధ్యలో అతను చనిపోవడం జరిగింది. ఈ వివాదం వల్ల కక్ష పెంచుకున్నాడు ఆ వ్యక్తి. మంగళవారం తూర్పు ఎర్రబల్లి గ్రామం నుంచి వెలిగండ్ల గ్రామం కందవరవు కొండయ్య ఇంటిపైకి వచ్చి కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన కొండయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు కొండాపురం పోలీసులు. ఒక చిన్న వివాదం కాస్త మనిషిని చంపే వరకు వెళ్ళింది. చిన్న గొడవ వ్యక్తిని కానరాని లోకాలకు పంపింది. గొడవ ఎంత పెద్దదైనా, సమస్య తీవ్రత ఎంతున్నా హత్యలు సరైనవి కావు. ఆత్మహత్యలు అస్సలు సరైనవి కావు. మనిషిలో మంచితనం, సాటి మనిషి మీద దయ ఏ రోజైనా మిమ్మల్ని కాపాడతాయి. బీ కూల్, బీ గుడ్ హ్యూమన్ బీయింగ్.